ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హర్షిని లైఫ్ స్టైల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా చెల్లెలతో పాటు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను. దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి, పలావ్, బాస్మతి పలావ్, చేపల పులుసు, చికెన్ లెగ్ పీస్, అలాగే చికెన్ పకోడా, అలాగే దాంట్లోకి సలాడ్ అన్నమాట. మొత్తం కీరా క్యారెట్ మొత్తం సలాడ్. ఎంత స్పైసీ, దాంట్లోకి చల్లదనం కోసం రైతా విత్ పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీస్ అన్నమాట. అంటే నేను కొంచెం ఎక్కువ స్పైసీ తింటాను మా చిల్లెల కన్నా, అందుకని చెప్పి ఛాలెంజ్ కోసం ఈ గ్రీన్ చిల్లీ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫైనల్గా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అన్నయ్యకి నాకు ఇద్దరికి రైస్ అయితే పెడతాను. చూడండి, మా చెల్లెలు నేను ఎక్కువ తింటానని చెప్పి మొత్తం ప్లేట్ నిండా పెట్టేసిద్ది. అలా చూస్తేనే నోరు ఊరుతుంది. ఫిష్ కర్రీ, ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అన్నమాట. లెగ్ పీస్ చూసారు కదా, నాకు ఒక లెగ్ పీస్. ఇప్పుడు చిల్లీస్, నేను చూస్తే నోరుతుంది, కానీ మనిషి అన్నవాడు ఎవడైనా ఎంత తింటాడా? సో నాకైతే ఒక 2 చిల్లీస్ అన్నమాట. ఇంక ఇప్పుడు రైతా తినేటప్పుడు అయితే వేసుకుంటాము. ఇప్పుడు సలాడ్, అమ్మ బాబు, ప్లేట్ మొత్తం పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. మా అన్నయ్య గెలుస్తాడో నేను గెలుస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే మా అన్నయ్యకి అయితే 5000 ఇస్తాను, మీ ముందే ఇస్తాను. మా అన్నయ్య గెలిస్తే నాకు 5000 ఇస్తారనమాట. సో చూసారు కదా, అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. సో ఫుడ్ ఛాలెంజ్ అయితే కంటిన్యూ. సో గైస్, నేనే గెలవాలని చెప్పి కోరుకోండి. సో స్టార్ట్, పండుగ చేసుకుందాం మనం. 3, 2, 1. నాకన్నా మా చెల్లెలు ముందు తొందర స్టార్ట్ చేసిన. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మా అన్నయ్య కన్నా ముందే తినేద్దాం మనం. ఏమో అనుకున్నా కానీ నాకన్నా మా చెల్లెలు చాలా తొందరగా తింటుంది. సో కర్రీస్ అన్ని చాలా బాగున్నాయి. చేపల రుచి చాలా బాగా ఎదిరిపోయింది. చాలా బాగుంది. మీకు ఎటో చెప్పాలనుకుంటున్నా, రోజు కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తున్నా. మీరు కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారు. కామెంట్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఒకటి చెప్పండి, దాన్ని మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా. సో లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లా. మీరు ఏ కామెంట్ చేస్తారో ఆ వీడియో అయితే మేము తప్పనిసరిగా చేస్తాము. కామెంట్ చేసుకోండి. సో మా అన్నది అయిపోతుంది, నేనే ఫస్ట్ తిన్నాం. చిల్లీ చూసారు కదా, నాకన్నా మా చెల్లి చాలా తొందరగా తింటున్నాయి.
సో ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మా మమ్మీ అయితే ఈరోజు స్పెషల్గా చేశారు, కొబ్బరి మసాలా అంతా వేసి. సో ఈ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఈసారి తప్పకుండా కర్రీ అయితే పెడతాను. సో రైస్ వచ్చేసి కొబ్బరి పాలతో అన్నమాట. ఇది చాలా బాగుంది, చికెన్ కబాబ్ అలాగే లెగ్ పీస్లు అనమాట. కుకింగ్ బాగుంది. పొల షాప్ అద్దరిపోయింది, మామూలుగా లేదు. ఫస్ట్ ఇదే తింటున్నాను కాబట్టి మా పెద్దమ్మ బాగా చేసింది. సో లెగ్ పీస్ కూడా చాలా బాగుంది. చూసారా, మీరు నా రెండో పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందాక ఒకటి తిని చూపించారుగా. నేను తినేసాను, నాది ఒకటే ఉంది. చూసారా, మా చెల్లెలు నాకు 3 వేసి తను 2 వేసుకుంది. సో ఎంతైనా అన్నయ్య ఎక్కువ తినాలి కదా ఛాలెంజ్ అంటే. సరేగానే మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసి ఉంటారు కదా మీ అక్క చెల్లెలతో కలిపి. ఎవరైనా అలా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. చాలా బాగుంది, మాటలు కూడా ఏం చెప్పలేకపోతున్నాం కాబట్టి గబగబా తినేస్తున్నాం. మా అన్నయ్య దగ్గర 5,000 ఛాలెంజ్ కాబట్టి సో ఫాస్ట్గా తింటున్నాను. ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెగ్ పీస్. చాలా బాగుంది. మా పెద్దమ్మ వంట ఎరగదీసింది, మామూలుగా లేదు. ఈ లెగ్ పీస్ మీద నిమ్మకి అలా పిండుకొని చాలా పుల్లగా తింటే చాలా బాగుంటుంది. ఓ ముద్ద రైస్ తీసుకొని ఓ ముక్కింది ఇట్లా పెట్టుకొని ఇలా కలుపుకొని వేడి వేడిగా తింటాండి. అబ్బా చాలా బాగుంది. సో ఈ వంటలు ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మా మమ్మీతో తప్పనిసరిగా వీడియోస్ అయితే పెట్టిస్తాను. మా మమ్మీ వంట బాగా చేస్తుంది. చాలామంది ఎట్లా చేసుకోవాలో తెలియదు ఇంట్లో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో గాయస్ నాదైతే అయిపోవచ్చింది, మా అన్నది ఇంకా అవ్వలేదు. అది మోసం చూసావు. నేను ఫస్ట్ తింటాను అనుకుంటా, నాకన్నా ఫస్ట్ చేస్తున్నాను. చికెన్ చాలా బాగుంది. అది చూసా లెగ్ పీస్ అసలు వదలట్లేదు. ఇప్పుడు మనం చేస్తాం, కుమ్మేద్దాం. పట్టపట్టణ 2 ముద్దలు లాగించేద్దాం. అయిపోయింది, నాది లెగ్ పీస్ అయిపోయింది కదా. ఈ సలాడ్ తింటే మనం తినేటప్పుడు తింటా ఉంటే అదే ఆటోమేటిక్గా మనకి ఇంకా ఎక్కువ తినగలుగుతాం కాబట్టి సలాడ్ పెట్టుకున్నాము. సో అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. నాకైతే మాటలు కూడా రావట్లా, అదే తింటానే ఉన్నా.
నేను సలాడ్ కూడా అంతా తినేసాను, అదే అయిపోయింది. మా వాళ్ళకి కావాలా, నేను ఓడిపోయా. మా అన్నయ్య కోసం పచ్చిమిరపకాయలు కూడా ఈ రోజు అయితే తిన్నాను, అయినా పర్వాలేదు. ఫుడ్ ఛాలెంజ్ కోసం 5000 కోసం అనమాట. సో నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి నీళ్ళు కూడా తాగకుండా తిన్నాను. ఈ చిన్న లెగ్ పీస్ ఉంది. నా మాతో ఇంకా మిగిలిపోయింది. బాబాయ్ చేపలు వచ్చేస్తానే. సో ఛాలెంజ్ ఓకే కదా, 5000 సూపర్ ఉంది ఫుడ్ కాబట్టి అంత స్పీడ్గా తినేసాను. నేను తినలేకపోయానయ్యా బాబాయ్. చూడడానికి ఇలా ఉంటుంది కానీ పోటీ అమ్మో ఎంత తొందరగా తినిందో చూసారా. మరి 5000 అన్ని దగ్గర గెలుచుకోవాలంటే తినాలి కదా ఆ మాత్రం. 5000 కోసం అన్నయ్య ఓడిచ్చేసింది. Yes. నా చికెన్ కూడా అయిపోయింది చూసారు కదా. సో మా అన్నయ్య అయితే ఓడిపోయాడు. ఇప్పుడు మా అన్నయ్య నాకైతే వీడియో అయిపోయినాక 5000 అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో చెప్పని. ఓడిపోయా చూపించు. అయిపోయింది ఓడిపోయాడు కాబట్టి నేను దీనికి వీడియో అయిపోగా తనకి 5000 ఇస్తాను. మీ జనకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. బాయ్ బాయ్ బాయ్. సో గాయ్స్ ఫుడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పొట్ట పగిలిపోయింది అనమాట. మా అన్నయ్య మీద గెలిచి తిన్నాను కాబట్టి. సో ఇప్పుడు మా అన్నయ్య ఛాలెంజ్ ముందు ఏం చెప్పాడు, 5000 నేను తింటే మా అన్నయ్య ఇస్తానన్నాడు. ఒకవేళ అన్నయ్య తింటే నేను ఇస్తానని చెప్పా. కాబట్టి ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి నాకు 5000 ఇచ్చే వీడియో అందరి ముందు ఇవ్వాలి. చెల్లెలకే కదా ఇస్తున్నారు, ఏదో బయట వాళ్ళకి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు చూడండి. 5000. సో ఈ రోజు అయితే నేను 5000 గెలిచాను అనమాట మా అన్నయ్య దగ్గర. సో పండగ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇలాగే కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ని కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేనే గెలుస్తాను చూడండి. నేనే గెలుస్తా, మళ్ళీ నేనే 10,000 గెలుస్తా ఈసారి ఛాలెంజ్లో.